వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్గా ఉన్నారు. అప్పుడు ఆ రెజీమ్లో, ఆ హయాంలో, ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి టెండరు, ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతనికి టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా, ఇతనికి ఎలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 23 ఆగస్టు దాకా వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. గౌరవ్ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్గా ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది.